దాదాపు 40 నుంచి 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఉండడానికి ఇల్లు లేదు సోనియా గాంధీమ్మకు, రాహుల్ గాంధీ గారికి ఢిల్లీలో. అది గుర్తుపెట్టుకోవాలి. కానీ మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత సోనియా గాంధీమ్మ, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక కేటీఆర్ అంటాడు, అరే నువ్వు మంత్రి అయినాక, నీ బావ మంత్రి అయినాక ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసుకున్నారు 10 ఏళ్ళ. మొత్తం ప్రాజెక్టుల పేరు మీద అనేక ప్రభుత్వ శాఖలలో, అన్ని శాఖల నుంచి దోపిడీ జరిగింది. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి మీ బినాం పేర్ల మీద చేసుకున్నారు. ఈ ఆస్తులన్నీ ఎక్కడికి రాబాయి? ఎక్కడి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే కదా నీ అయ్యా ముఖ్యమంత్రి అయినాక, నువ్వు మంత్రి అయినాకనే కదా ఈ ఆస్తులు నచ్చినాయి మీకు. అది మర్చిపోయి మాట్లాడుతున్నవే. మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మీడియా ముందట మాట్లాడితే మీడియా మొత్తం ప్రచారం చేస్తారని ఇష్టం వచ్చినట్టు అహంకారంతో మాట్లాడుతున్నావు. మా ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అరే మా ముఖ్యమంత్రి గిట్ట నీ లెక్క 3 లక్షల కోట్ల గిట్ట సంపాదించుకున్నాడు రా వచ్చే నా కొడుక. మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ఇంట్లో నుండి పరిపాలన చేస్తున్నాడు తెలంగాణ ప్రజలను. 24 గంటలు తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడు. తెలంగాణ ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా మంత్రులు 18 గంటలు పనిచేస్తున్నాడు. ప్రగతి భవన్లు, ఫామ్ హౌస్లు కట్టుకొని అన్నకేలి పరిపాలన నడిపిస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. సొంత ఇంటి నుండి సొంత భోజనం చేసి ఈ తెలంగాణ ప్రజలను పరిపాలిస్తున్నాడు నీతి నిజాయితీగా. ఆ నిశలు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి నుండి ఇప్పటిదాకా 18 గంటలు తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతున్నావు. అంటే మాకు బూతులు రావనుకుంటున్నాం ఏంది? నీ చరిత్ర మాకు తెలియదు అనుకుంటున్నాం ఏంది? అరే ఇదే మా సోనియా గాంధీ, మా రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత, మీ అయ్య ముఖ్యమంత్రి అయినాక, నువ్వు మంత్రి అయిన తర్వాత, నీ బావ మంత్రి అయిన తర్వాత మీ ఆస్తులు ఏంటిరా? 40,000 కోట్లు అమెరికాలో పెట్టిండ్రు. ఎవడప్ప సొమ్మురా? అంటే మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా దుబాయ్లో 30,000 కోట్లు పెట్టావు. ఎక్కడి నుండి వచ్చినది అది? లండన్లో 25,000 కోట్లు పెట్టావు. ఎక్కడి నుండి వచ్చినది అది? హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు ఎక్కడి నుండి వచ్చిందిరా? 500 కోట్లతోని భవనం కట్టుకున్నావు ఉండడానికి. కోకపేటలో 45,000 కోట్లతోని ఇంకో భవనం కొనుక్కున్నావు. ఎక్కడి నుండి వచ్చిందిరా ఈ డబ్బంతా? ఫామ్ హౌస్ కేటీఆర్కు 200 ఎకరాల, హరీష్ రావుకు 100 ఎకరాల ఫామ్ హౌస్. మరి మీ కేసీఆర్కు 600 ఎకరాలలో అక్కడ ఫామ్ హౌస్ కట్టుకుని హైగా ఉంటుండు. ఎక్కడి నుండి వచ్చిందిరా ఈ ఆస్తులన్నీ? అదేవిధంగా రాహుల్ గాంధీ గారి కాట ఇక్కడ నుండి డబ్బులు పోతున్నాయి. అరే లుచ్చనా కొడుక, మీ అయ్య ముఖ్యమంత్రి అయినాక, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం మొత్తం ఉత్తరప్రదేశ్కు అఖిలేష్ యాదవ్కు 650 కోట్లు పంపించాడు. జగన్కు 200 కోట్లు పంపించాడు. కుమారస్వామికి కర్ణాటకకు 200 కోట్లు పంపించాడు. ఎక్కడి నుండి ఇదంతా డబ్బంతా ఎక్కడిదిరా? మహారాష్ట్రకు